ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. జూన్ 17వ తేదీ ఉదయకాలమున గాడ్స్ లవ్ మినిస్ట్రీస్ డైలీ బ్రెడ్ పరిచర్యలో ఇటు రీతిగా కలుసుకొనుటకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం మనం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలో ఉన్న 37 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినం డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం. ఈ బోధన్ మండలంలో మొత్తం 26 గ్రామాలు ఉన్నాయి. 26 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 26 గ్రామాల ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. కృపగలిగిన తండ్రి, ఈ మండలంలో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. గొప్ప దేవుడా, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించమని ప్రార్థిస్తున్నాం. కృపగలిగిన దేవ, మీకు వందనాలు. ఈ మండల ప్రజలందరినీ మీరు రక్షించుకోండి. ముఖ్యంగా ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం. సువార్థికుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన, ప్రార్థన వీరుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారిపై మీ కృప, మీ దయను ప్రోక్షింపజేసి మీరే మహిమ, ఘనత, ప్రభావమును పొందుకునమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య కొరకు నేటి దినము సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 17వ అధ్యాయము 22వ మాట నుండి 25వ మాట వరకు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. మరియు ఆయన నా శిష్యులతో, మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలనని మీరు కోరు దినములు వచ్చును కానీ మీరు ఆ దినమును చూడరు. వారు ఇదిగో ఇక్కడనని, అదిగో అక్కడనని మీతో చెప్పిన ఎడల వెళ్ళకుడి, వెంబడింపకుడి. ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము కింద మరి ఒక దిక్కుకు ఎలాగూ ప్రకాశించునో అలాగునే మనుష్య కుమారుడు తన దినమున ఉండును. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షించబడవలెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు వారు తన శిష్యులతో ఆయన 2వ రాకడ గురించి చెప్తూ ఉన్నారు. ఒక దినాన్ని మీరు చూడాలనుకుంటున్నారు, కానీ మీరు కోరు దినము వచ్చును కానీ ఆ దినమును మీరు చూడరని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్తున్నారు. ఇదిగో అక్కడని ఇక్కడని మీతో చెప్పిన ఎడల వెళ్ళొద్దు, వారిని వెంబడించొద్దు అని యేసు ప్రభులు వారు చెప్తూ ఉన్నారు. విచారకరం ఏంటంటే, యేసు ప్రభులు వారి బోధ కంటే, ఆయన వాక్యానికంటే ఈరోజు మనుషుల సొంత బోధను వెంబడిస్తున్న సేవకులు ఎంతోమంది ఉన్నారు.
ఒక ఆయన దెయ్యాలను వెళ్ళగొడతానంటాడు. ఆయనను కొంతమంది వెంబడిస్తూ ఉన్నారు. ఒక ఆయన అంటాడు, నేను మీ ఏటీఎం పిన్ కార్డు నెంబర్లు చెప్తాను అంటాడు. ఆయనను కొంతమంది వెంబడిస్తూ ఉన్నారు. ఒక ఆయన అంటాడు, నేను ప్రార్థిస్తాను మీకు పిల్లలు పుడతారు అంటాడు. ఆయనను కొంతమంది వెంబడిస్తూ ఉన్నారు. ఇది విమర్శ కాదు, వాస్తవం. కొంతమంది ఏసన్న గారిని, కొంతమంది భక్త్ సింగ్ గారిని, కొంతమంది దైవ సేవకులు, బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు, వారిని దేవదాస్ అయ్య గారిని, ఎల్ఈఎఫ్ డానియల్ గారిని ఇలా వెంబడిస్తూ ఉన్నారు. వారు దైవజనులను, వారి దర్శనాన్ని వెంబడించడం మనం తప్పు పట్టం. కానీ కొన్ని చోట్ల మహోన్నతుడైన దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్నది ఎంతైనా వాస్తవం. మీరు అడగొచ్చు, బ్రదర్ మీరు ఎట్లా చెప్తా ఉన్నారు? హెబ్రోన్ ఫెలోషిప్ వారు భక్త్ సింగ్ గారిని వెంబడిస్తున్నారంటే వాళ్ళు అంటారు, మేమొక్కలమే పరిశుద్ధులము, మిగతా వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు అంటారు. ఎల్ఈఎఫ్ఓలు అంటారు, మేమే పరిశుద్ధులం, మీరు పరిశుద్ధులు కాదు. ఎల్ఈఎఫ్ఓలను చేసుకోవాలి, వివాహం హెబ్రోన్ల వివాహం హెబ్రోన్లో చేసుకోవాలి అని ఇలా చెప్తూ ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, అందుకే యేసు ప్రభు తన రెండవ రాకడ గురించి చెప్తున్నప్పుడు, నేను అక్కడున్నానని ఇక్కడున్నానని చెప్తే మీరు వారిని నమ్మొద్దు, వారిని వెంబడించొద్దు అని డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను, దైవజనుల దర్శనాన్ని వెంబడించండి. కానీ వాక్యాన్ని అనుసరిస్తూ మనం నడుచుకుంటేనే మనం నిత్య జీవానికి చేరుకోగలం. ఈరోజు రకరకాల బోధలు, క్రైస్తవ్యం అంతా గందరగోళంగా ఉంది. ఒక ఆయన హల్లెలూయా అనాలి అంటాడు, ఇంకొక ఆయన హల్లెలూయా అని చెప్తే దెయ్యాలు వచ్చి మన మీద పడతాయని చెప్తాడు. ఈ విభిన్నమైన బోధల ద్వారా మనం అన్యజనుల దగ్గర నవ్వులు పాలైపోతున్నాం. ఈ విషయాన్ని మీరు గమనించాలి. యేసు ప్రభుల వారు చెప్తూ ఉన్నారు, ఇదిగో అక్కడని ఇక్కడని మీతో చెప్పిన ఎడల వెళ్ళకుడే, వారిని వెంబడించొద్దు అని చెప్తూ ఉన్నారు. యేసు ప్రభుల వారు తన రెండవ రాకడ గురించి చెప్తూ, ఆకాశము కింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము కింద మరి ఒక దిక్కుకు ఎలాగూ ప్రకాశించును, అలాగనే మనుష్య కుమారుడు తన దినమున ఉండును అని యేసు ప్రభుల వారు చెప్తూ ఉన్నారు. కనుక ఈ రాకడ అనేది ఒక మెరుపు వంటిదని, అది అకస్మాత్తుగా జరిగే ప్రక్రియ అని ప్రభువు చెప్తూ ఉన్నారు. ఈ మాట కంటే 25వ మాటలు అంటాడు, అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరమ వారి చేత ఉపేక్షించబడాలి. అంటే రెండవ రాకడ గురించి ప్రభుల వారు చెప్తూనే తన సిలువ బలియాగం గురించి చెప్తున్నారు. అనేక హింసలు పొంది ఈ తరమ వారందరి చేత మొదటిగా ఉపేక్షించబడిన పిమ్మట రెండవ రాకడ గురించి ఆయన చెప్తూ ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు రెండవ రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి బోధను వెంబడిద్దాం, వాక్యాన్ని వెంబడిద్దాం, సత్యాన్ని వెంబడిద్దాం. ఆయన రెండవ రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుంటేనే ఇంకా అనేక మందిని సిద్ధపరచుదాం. అటి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. మీ దయగలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తుతిస్తూ ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాటలు బట్టి స్తుతిస్తూ, దేవా మీ రెండవ రాకడ కొరకు మేము మమ్మల్ని సిద్ధపరచుకుంటేనే మనుషుల్ని వెంబడించకుండా మహోన్నతులైన మీ మాటలను, మీ వాక్యాన్ని వెంబడించడానికి
మా మట్టుకు మీ కృప దయచేయండి. ఈ ఉదయకాలమున డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లా మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.